ఓకే సార్. మీరు 'వినయ్ విధేయరామ'లో కూడా చేశారు కదా! హ్మ్. సో, 'రామ్ చరణ్' గారితో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ అండి. ఆ! ఆయన ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది. ఓకే. అంటే ఏమో మరి అది బ్లడ్‌లో ఏంటో మరి నాకు తెలీదు నాకు. అంటే మెగా బ్లడ్‌లోనే ఉందంటారు. ఓన్ చేసుకోవడం మనుషుల్ని హ్మ్. తెగ భలే ఓన్ చేసుకుంటారు ఆయన. అంటే ఎక్కడో అజర్‌బైజాన్‌లో షూటింగ్ జరుగుతుంటే నా బర్త్‌డేని ఆయనే సెలబ్రేట్ చేసి మొత్తం హ్మ్. అందరిని టీమ్‌లందరిని పిలిపించి అదనే కాదు నేను బయట ఎక్కడ కనపడినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. చాలా అంటే ఆయనలో ఉన్న ఒక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఆయన మెగా పవర్ స్టార్. అవును. మెగా పవర్ స్టార్ కదా ఆయన బిరుదు. హ్మ్. ఆ! మెగారా. మెగా పవర్ స్టార్. హ్మ్. సో, బట్ మనకు పరిచయం అయితే మాత్రం అక్కడ స్టార్‌డమ్ అనేది ఏది మనకి మాట్లాడుతున్నది కనిపించదది. అంత డౌన్ టు ఎర్త్ ఉంటారాయన. చాలా మాట్లాడతారు. ఓకే సార్. అందుకనే మేబీ ఆయన కూడా ఈ ఫిట్‌నెస్ దీంట్లో ఉండడం వలన ఫిట్‌గా ఉండవాలంటే ఆయన కూడా ఇష్టపడతారు కొంచెం. నేను లాస్ట్ టైమ్ 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఫంక్షన్ అప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళి ఎందుకంటే 'వినయ్ విధేయరామ్‌కి', 'వాల్తేరు వీరయ్యకి' నేను బాగా వెయిట్ లాస్ అయ్యి కొంచెం ఫిట్‌గా తయారయ్యాను. ఓకే. స్టేజ్ మీదే ఎంత ఫిట్‌గా అయిపోయారంటే చెప్పని చిరంజీవి గారికి అవునన్నారు సార్‌కి సార్. చెప్తున్నారు ఆ మాట. ఓకే సార్. సో, మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం? టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ టాలీవుడ్, బాలీవుడ్, నేను కోలీవుడ్ ఇవన్నీ నాకు వుడ్డుల సంగతి తెలీదు గానండి. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్ నేను. మెగా స్టార్ అంటే అంటే మీరు నాకు చాలా చిరంజీవి ఇష్టం. గారిలా ఉంటారన్నా సార్? అంటే ఏమండి? కొంచెం కటౌట్ అలానే ఉంది. నేనా? ఆ! అయ్యో! అలా అనకండి బాబు. ఇది ఆయన అది కరెక్ట్ కాదు గానీ అహా! ఆయనతో పోల్చుకోలేరు కానీ సార్. పోల్చడం అహా! కాదు అసలు. మామూలుగా ఛీ! అంటున్నా. అసలు అంటే అది అది వేరండి. మీకు ఒక పేరుంది సార్ 'సర్కార్' అని చెప్పేసి. అదేంటి సార్ అసల? సర్కార్ అని నా ఫ్రెండ్ సర్కిల్ సరదా ముద్దుగా పిలుస్తుంటారు. అంటే ఎందుకు సార్ అలా? అప్పుడులో నేను కొంచెం ఆ! అంటే ఫ్రెండ్స్ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఇదే చేయండి, ఇదే ఇలాగే ఉందాము, ఇలాగే చేద్దాం అని చెప్పి కొద్దిగా అది కొంచెం ఇనిషియేట్ తీసుకొని లేదు ఇక్కడికెళ్దాం అంటే లేదు అక్కడికి కాదు ఇక్కడికెళ్దాం అని చెప్పి ఆర్డర్ ఏసేవారా సార్? అది ఆర్డర్ అనుకోండి. ఫ్రెండ్స్ దగ్గర ఆర్డర్ ఎందుకు ఆ! ఏస్తామండి. అది ఓకే. రిక్వెస్ట్‌తో కూడిన ఆర్డరే. ఆ! ఆళ్ళు సరదాగా ముద్దుగా సర్కార్ అని అనేవారు. అది అలా అలా సర్కార్ అని చెప్పి ఇప్పుడు కూడా పిలుస్తారా సార్ మిమ్మల్ని? అప్పుడు కూడా పిలుస్తారు. నా బాగా క్లోజ్ సర్కిల్ నన్ను సర్కార్ అని పిలుస్తారు. ఓకే సార్. మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఏం చెప్తారు? చిరంజీవి గారు హ్మ్. ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది. ప్లస్ మనందరికీ మన తెలుగు ప్రజలందరూ దొరికిన ఒక ఆనిముత్యం ఆయన. కలాం తల్లి ముద్దు బిడ్డ. ఆహ్, ఎన్ని పురస్కారాలు తీసుకున్నారో మీకు తెలుసు. సో, నా వరకు ఎలా ఉంటదంటే, నేను చేసిన 'సీతామహాలక్ష్మి' సీరియల్‌లో నా క్యారెక్టర్ పేరు గోపాల్. ఫస్ట్ టైమ్ ఆయన కలిసినప్పుడు నేను ఒక అకేషన్‌లో కలిసినప్పుడు నన్ను గోపాల్ అని పేరుతో పిలిచారు నన్ను. అంటే గోపాల్ అని పేరుతో పిలిచి ఆ సీరియల్ నేను చూసేవాడిని బర్ని రెగ్యులర్‌గా అని చెప్పి మాట్లాడేవారు. సో, నేను ఎప్పుడు కలిసినా నేను చిరంజీవి గారిని నాకు ఆల్మోస్ట్ చాలా సార్లు కలిసాను. ఎప్పుడు కలిసినా నన్ను భరణి అని పేరు తెలుసు గానీ, ఆయన గోపాల్ అని పిలుస్తారు. హ్మ్. అంటే మెగాస్టార్ లాంటి వ్యక్తి ఒక ఆర్టిస్ట్‌ని ఒక క్యారెక్టర్ పేరుతో పిలిచారంటే, గుర్తుపెట్టుకొని పిలవడం ఇది ఎక్కడో అంటారు. దగ్గర నేను ఇంప్రెస్ చేయగలిగానని చెప్పి ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటదన్నమాట. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఒక ఆర్టిస్ట్‌గా మెగాస్టార్ గారితోటి ఆ మాట అనిపించుకున్నాం అంటే డెఫినిట్‌గా ఏ ఆర్టిస్ట్ అయినా హ్యాపీ ఫీల్ అవుతాం. దట్ హ్యాపీనెస్ ఈస్ దేర్. బట్ ఎప్పుడు కనబడినా సరే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. బట్ అంటే కొంతమంది డిఫరెంట్ క్వాలిటీస్. ఇప్పుడు నేను ఆహ్, 'డిక్టేటర్' గాని 'డిక్టేటర్' వర్క్ చేశాను బాలయ్య గారితోటి. ఇప్పుడు 'అఖండ 2' వర్క్ చేశాను. బాలయ్య గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే. అంటే ఈస్ వెరీ పంక్చువల్ అండ్ అంటే వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే టైం అంటే ఆన్ డాట్ టైం ఉంటారు. బట్ లొకేషన్‌లో కూడా ఆయన బాలయ్య గారు ఆర్టిస్ట్‌లు ఎవరన్నా కరెక్ట్‌గా అంటే డిసిప్లిన్ ఉండి ఫోకస్డ్ ఉండి చేస్తే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రీసెంట్ 'అఖండ 2' ఆయన కాంబినేషన్ వర్క్ చేశాను. అవును. ఇప్పుడు నాకు రిలీజ్‌కి ఉంది 'అఖండ 2'. కానీ బాలకృష్ణ గారు చాలా సీరియస్‌గా ఉంటారనని మేము చూస్తూనే ఉంటాం సార్. మీకే తెలియాలి. అవును. అలా ఉండదు. మీకు తెలిసిన అంటే అది బాలకృష్ణ అది కరెక్ట్ కాదు. వేరంటారా? బాలకృష్ణ గారు చాలా సరదాగా ఉంటారు. హ్మ్. చాలా జోయల్‌గా ఉంటారు. స్క్రీన్ మీద మీకు ఎనర్జీ కనబడతారు కదా! అంతకు మించిన డబుల్ ఎనర్జీ ఉంటది ఆఫ్ ద స్క్రీన్. ఆయన ఓకే. ఆయన అంటే హ్యూమర్ గాని, ఆయన కో ఆర్టిస్ట్‌తో ఆయన మాట్లాడే విధానం గాని, ట్రీట్ చేసే విధానం గాని చాలా బావుంటది. అది కరెక్ట్ కాదు. బాలయ్య ఈస్ ఎ జై బాలయ్య. వెరీ గుడ్ ఆర్ట్. ఓకే సార్. సో, ఫైనల్‌గా అయితే మరి 'బిగ్ బాస్ 9లోకి వెళ్తున్నారు. అసల ఇప్పటి వరకు 'బిగ్ బాస్' చూసారా సార్ మీరు? అప్పుడప్పుడు చూసానండి. మేబీ నాకు టైం దొరక్క నేను చూడలేకపోయాను. కొన్ని హ్మ్. కొన్ని ఎపిసోడ్స్ నేను చూసాను నేను. ఓకే. చూసాను. అసలు 'బిగ్ బాస్ 9లోకి' ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సీజన్ 3కి నాకు కాల్ వచ్చిందండి. సీజన్ 3కి. ఓకే. అప్పట్లో నేను కొంచెం వేరే వర్క్స్‌లో ఉండిపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో, ఈ సీజన్ కాల్ వచ్చినప్పుడు నేను
నేను ఏదైనా ఒకటి ఐ డిస్కస్ విత్ మై గురు అమ్మతో కానీ. సో బోత్ అమ్మ దగ్గర నుంచి మా గురువు గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బట్ అలా నాకు ఎక్కడో వెళ్దాం అనే ఆలోచన నాకు కూడా ఉంది. బట్ వీళ్ళిద్దరి మాట ఏమైందంటే నాకు కొంచెం దాన్ని స్ట్రెంగ్త్ ఇచ్చేది నేను డెసిషన్ తీసుకోవడానికి. సో అండ్ బిగ్ బాస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ విత్ ఆల్ ఎమోషన్స్. అక్కడ మనకి ఎవరు తెలిసిన వ్యక్తులు ఉండరు. అన్నోన్ పర్సన్స్ తోటి వెళ్ళి మనం ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తామో తెలియదు. బట్ ఉన్న రోజులు డెఫినెట్గా వాళ్ళే మన హౌస్ మెంబర్స్, మన రూమ్మేట్స్, మన బ్లడ్ రిలేషను, మన ఎనిమీస్, మన ఫ్రెండ్స్, మన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు. అది ఏ రకంగా టర్న్ అవుతుంది, ఎవరు ఎలా టర్న్ అవుతారో కూడా తెలియదు. బట్ ఆల్ ఎమోషన్స్ అని ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఐ వాంట్ టు గో. ఓకే, మరి లోపలికి వెళ్ళిన తర్వాత మరి చాలా మంది గొడవలు ఆడడానికి అదే చూస్తారు కదా సార్, మీరు చూస్తే సాఫ్ట్గా ఉన్నారు, మరి ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు? సాఫ్ట్గా ఉన్న వాళ్ళందరూ చేతకాని వాళ్ళు కాదు కదండి. అంటే అలానే కాదు, మనం సాఫ్ట్గా ఉంటే అందరూ మంచిగా ఉంటే మంచిగా ఉందాం. ఒకవేళ గొడవ పడ్డారు అనుకోండి, ఓపికతో వెయిట్ చేద్దాం. ఇంకా ట్రై చేస్తారు అనుకోండి, ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా లాభం లేదు మీదకి వచ్చారనుకోండి, అప్పుడు మనం గొడవ ఏంటి చూద్దాం. సూపర్ సార్. ఓకే, మరి అలాగే కొన్ని ఇన్స్టాగ్రామ్లో చూసాను సార్, మీరు ఎప్పుడు ఎక్కువ జిమ్ చేస్తున్న ఫొటోస్ని పోస్ట్ చేశారు. అవును, ఏంటి సార్ అసలు అది? నాకు 97లో నేను పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ కొట్టానండి. తర్వాత అంటే నేను రెగ్యులర్ అంటే అప్పుడప్పుడు చేస్తుండేవాడిని, కానీ సీరియస్గా ఫిట్నెస్ దీంట్లోకి వెళ్ళలేదు నేను. నాగబాబు గారు ఎప్పుడైతే మమ్మల్ని అందరినీ జిమ్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారో ఒక 3 years నుంచి స్ట్రిక్ట్గా డైట్ మార్చుకుని మంచి డైట్ ప్లాన్ చేసుకొని ఆయన మాకు ఒక ట్రైనర్ని పెట్టి ఆ ట్రైనింగ్లో మా అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఒక 3.5 years నుంచి కంప్లీట్ ఫోకస్డ్గా చేస్తున్నాం. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న, ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ చేసినా జిమ్ గురించి పోస్ట్ చేస్తాను. జిమ్ కోట్ కానీ జిమ్ కోట్ కానీ, లేకపోతే సార్తో ఉన్న ఫొటోస్ కానీ, లేదంటే నేను జిమ్ చేస్తున్న వీడియోస్ కానీ ఇవే పోస్ట్ చేస్తాను. అంతమించి అంటే ఇట్స్ ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్ అదే అయిపోయింది. నా వర్కౌట్స్, నా రొటీన్, అపార్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషన్ కాకుండా జిమ్ అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఓకే సార్, మీరు ఏ పని చేసినా, ఏ డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ మీ అమ్మగారిది, తర్వాత మీ గురువైన నాగబాబు గారిది అని అంటున్నారు, అది నిజమేనా సార్? 100% నిజం. ఎందుకని సార్? వి ట్రస్ట్, వి లవ్, వి రెస్పెక్ట్, వి కేర్, వి ట్రావెల్, వి షేర్. ప్రతిదీ మనం షేర్ చేసుకుంటాం కదా. ఒక్కొక్కసారి మా అమ్మగారితో కూడా షేర్ చేసుకోవాలనేది నేను సార్తో షేర్ చేసుకోగలుగుతాను అప్పుడప్పుడు. అమ్మ దగ్గర ఎక్కడో చిన్న ఒక మొహమాట ఉంటుంది, భయం ఉంటుంది, తెలియదు అనేది. బట్ సార్ దగ్గర ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరికేస్తుంది, వెళ్ళి షేర్ చేసుకుంటారు. సార్ ఇది ఉందని చెప్పంటే మరి గో లైక్ దిస్. బట్ ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్టు నడుచుకుంటే, ఆయన చెప్పింది చెప్పినట్టు వింటే మాత్రం డెఫినెట్గా లైఫ్ బాగుంటుంది. ఓకే, 100% లైఫ్ బాగుంటుంది. నేనే ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేనేదో వేగ్గా ఏదో మాట్లాడాలని మాట్లాడట్లేదు. నేనే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, ఆయన చెప్పినవి విన్నాను కాబట్టి, నేను ఇప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉన్నాను కాబట్టి నేను అది ఈరోజు ఇంటర్వ్యూలో చెప్తున్నాను. మరి అందరూ కూడా ఇప్పుడు సెలబ్రిటీలు అనగానే సోషల్ మీడియాకి చాలా దగ్గరగా ఉంటారు, మీరు ఎందుకని అంత దూరంగా ఉన్నారు? సోషల్ మీడియా అంటే ఇష్టం లేదా? నాకు ఫోన్ మార్నింగ్ లేచి ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ నా లైఫ్లో ఎవరైతే నేను ఇష్టపడతానో కొంతమంది అంటారు, వాళ్ళకి గుడ్ మార్నింగ్ పెడతానండి. నాకు ఏదైనా మోటివేషనల్ కోట్స్ కానీ, లేకపోతే నాగబాబు సార్ నుంచి వచ్చే మోటివేషనల్ కోట్స్ చదువుకోవడానికి ఫోన్ వాడతాను. లేదంటే షూటింగ్లో ఉంటే మధ్యాహ్నం లంచ్ టైంలో మా అమ్మకు ఫోన్ చేసి తిన్నామని అడగడానికి ఫోన్ వాడతాను. దీన్ని తప్పించి నేను ఫోన్ వాడేది చాలా తక్కువ. దానివల్ల నేను ఇన్స్టా కానీ, దేనికి ట్విట్టర్ కానీ ఎక్కడ నాకు అకౌంట్స్ ఏం లేవు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన డైరెక్టర్ శ్రీధర్ గారు అని చెప్పి, ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఇన్స్టాలో ఉండాలని చెప్పి ఆయన ఇన్స్టా ఓపెన్ చేయించారు తప్ప, అని ఏమో నేనే దూరంగా ఉంటాను సోషల్ మీడియాకి. ఇప్పుడు ఇంకా తప్పట్లేదు. నేను 2003 నుంచి 2020 వరకు నేను టీవీలో ఉన్న సీరియల్స్ చేసినా సరే, ఈ రోజు కూడా నేను ఇంటర్వ్యూస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టు గుర్తు నాకు. అంతే, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది లేదు సార్. బట్ ఇప్పుడు కావాలి కాబట్టి నేను కెమెరా ముందుకు వచ్చి ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. ఓకే సార్, సో ఫైనల్గా అయితే బిగ్ బాస్ 9లోకి వెళ్తున్నారు, ప్రేక్షకులకు ఏం చెప్తారు? బిగ్ బాస్ చూడండి అని చెప్తాను. అలానే లేదు, డెఫినెట్గా వచ్చే కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా వచ్చేవాళ్ళు కానీ, లేదంటే సెలబ్రిటీ దీంట్లో వచ్చేవాళ్ళు కానీ, ఇక్కడ ఒక్కటేంటంటే ఇక్కడ ఎవరు సెలబ్రిటీ కాదు, ఎవరు
కామనర్ కాదు, అందరూ కామనర్సే. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరైతే కామనర్స్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారో వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయినట్టే. ఎస్. నేను ఇండస్ట్రీ రాకముందు నేను కామనరే, ఎందుకంటే జర్నీ అనేది కామనర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని కామనర్కి సెలబ్రిటీకి అక్కడ మధ్యలో డిఫరెన్స్ ఏం పెద్ద లేదు, ఓకే. వీళ్ళు ఒకటే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అందరు ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి వెళ్తారు అందరూ లోపలికి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది అక్కడ ప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఆడియన్స్కి ఒకటే చెప్తా, మీకు బర్నీ గేమ్ నచ్చితే బర్నీని సీరియల్లో ఎలా ఆదరించారో అలాగే ఇండస్ట్రీ నేను వచ్చిన తర్వాత ఎలా ఆదరించారో అలాగే బిగ్ బాస్లో కూడా నన్ను ఆదరిస్తారని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మరి బిగ్ బాస్ 9లో మీ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ అన్నీ చేయొచ్చు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ ఆల్మోస్ట్ లవ్, ఎమోషనల్, గేమ్స్. లవ్వింగ్ ఉంటుందండి, లవ్ ఏ ఉండదు కానీ లవ్ అంటే ఆ లవ్ కదా సార్. అంటే అందరినీ ప్రేమించాలి, మనుషులు అన్నాక అందరి మనుషుల్ని ప్రేమించాలి, అన్నీ ఉంటాయండి. అంటే డెఫినెట్గా నేను బేసికలీ నేను వెరీ ఎమోషనల్. అంటే అమ్మ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి డిఫరెంట్గా లేడీస్ అమ్మాయిలు అంటే డెఫినెట్గా అందరినీ రెస్పెక్ట్గానే చూసుకుంటాం. బట్ నన్ను అనవసరంగా ఎవరు కదపకూడదు. కదిపిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంటే మ్యాక్సిమం కంట్రోల్ ఉండడానికి ట్రై చేస్తాను. బట్ ఇంకా అది ఓవర్గా పోక్ చేస్తే అది ఏ రకంగా ఇదవుతుందో నాకే తెలియదు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా. ఇప్పుడు 105 days సార్, ఇన్ని రోజులు ఎప్పుడైనా మీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారా? లేనండి, ఎప్పుడు లేదు. అమ్మకు దూరంగా లేనప్పుడు అన్ని రోజులు. బట్ అంటే నిజంగా మనం గేమ్ బాగా ఆడితే 105 days ఉంటాం. మనకు తెలియదు కదా. ఉంటానా? థ్యాంక్ యూ సో మచ్. అంటే అక్కడ నేను నిజంగా అంటే నాకు ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ద బిగ్ బాస్ విన్నర్ లేకపోతే బిగ్ బాస్ లేదంటే ఫైనల్స్ ఇవన్నీ కాదు. నేను అక్కడికి వెళ్ళి ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. అంతే సార్. అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది. ఓకే, ఐ హోప్ ఉంటారని అనుకుంటున్నారు. ఒకవేళ విన్నర్ అయ్యి వచ్చినా ఆశ్చర్యపోను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? చికెన్ పలావ్ అండి. ఓకే. బిర్యానీ కాదు, నాట్ హైదరాబాద్ బిర్యానీ, చికెన్ పలావ్. అంటే అది ఈస్ట్ గోదావరి స్టైల్లో ఉంటారు. ఎందుకంటే జనతా పలావ్ అండి. చికెన్ పలావ్. ఎప్పుడైనా కాకినాడ వచ్చారా సార్? కాకినాడ వచ్చానండి. కాకినాడలో నాకు ఓన్ హౌస్ కూడా ఉంది. ఓకే. కాకినాడలో ఏం ఫుడ్ ట్రై చేశారు సార్? కాకినాడ అంటే క్రాబ్స్ అండి, పీతలు. అక్కడ కాకినాడ నేను ఇప్పుడు వచ్చిన పీతలు తినడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే మా అన్నయ్య నాది ఇద్దరిది ఓన్ హౌసెస్ అక్కడే కాకినాడలో ఉన్నాయి. మీ పక్కనే సార్ మాది, మా ఊరు. మీది రామచంద్రపురం, మాది పెనుకుదురు. ఓకే. 10 kilometers. మరి ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? రవితేజ గారిది మాస్ జాతర ఒకటి ఉందండి. ఓకే. అంటే లైక్ ఐ కాంట్ సే బిగ్ క్యారెక్టర్స్, అంటే ఒక డీసెంట్ ఎపిసోడ్స్ చేశాను. అఖండ 2 26కి వెళ్ళిపోయింది. విశ్వంబర ఒకటి ఉంది. అందులో క్యారెక్టర్ ఏంటి సార్ మీది? విశ్వంబర ఈజ్ మైథిలో వేరే గెటప్ క్యారెక్టర్ అండి, అది మైథిలాజికల్ ఇది ఉండదు. అండ్ సంబరాలు ఏటుగట్టు సాయిధరం తేజ్ గారి మూవీలో అది సంజయ్ దత్ గారి కాంబినేషన్ చేస్తున్నాను క్యారెక్టర్. ఇవి అప్కమింగ్ మూవీస్. బట్ ఒక ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది, అది పెద్ద ప్రాజెక్ట్. ఐ డోంట్ వాంట్ రివీల్, నేను ఇప్పుడు రివీల్ చేయను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కమిట్ అయ్యే ప్రాజెక్ట్ అది. ఓకే. అది వచ్చిన తర్వాత నేను రివీల్ చేస్తాను ఆ ప్రాజెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మాకు టైం ఇచ్చారు. స్పెషల్లీ ఆల్ ద బెస్ట్ సార్. మీరు విన్నర్ అయ్యి వస్తారని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీదేవి గారు, అదే కాకినాడ పిల్ల గారు, కాకినాడ పిల్ల అని చెప్పి ఫేమస్ అయ్యారు కదా. ఎస్ సార్. మీరు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వర్క్ చేశారని చెప్పి అన్నారు. నిజంగా ఒక మంచి వ్యక్తి గురించి మీరు అందరూ వర్క్ చేశారు. మీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.